విజయ నరేష్ లేదా నరేష్ తెలుగు సినీ నటుడు. ఇతను నటి విజయ నిర్మల కుమారుడు. అనేక తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ముఖ్యంగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. బాలనటుడిగా 1972లో పండంటి కాపురం చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. 1982లో ఇతని తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో ప్రేమ సంకెళ్ళు చిత్రంలో కథానాయకుడిగా నటించాడు. కానీ ఆ చిత్రం విజయవంతం కాలేదు. తర్వాతి కాలంలో అనేక హాస్య ప్రధాన చిత్రాలలో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతను కథానాయకుడిగా నటించిన చిత్రం జంబలకిడి పంబ తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన హాస్య చిత్రంగా నిలిచింది. కొద్దికాలంగా సహాయ పాత్రలను పోషిస్తున్నాడు. ప్రతినాయక పాత్రలను కూడా పోషించనున్నట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 2019 మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అంతకు మునుపు అధ్యక్షుడైన శివాజీ రాజా మీద 69 ఓట్ల ఆధిక్యంతో గెలిచి అధ్యక్షుడయ్యాడు. ఇతని వివాహము 3 సార్లు జరిగింది. మొదటి సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు నవీన్ జన్మించిన తర్వాత మనస్పర్ధల కారణంగా విడిపోయారు. తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాక అది కూడా విడాకుల వరకు వచ్చింది. 50 ఏళ్ల వయస్సులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు అయిన రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను 2010 డిసెంబరు 3న హిందూపురంలో వివాహం చేసుకున్నాడు. 3 కొడుకులు. రాజకీయ జీవితము 1990వ దశకంలో రాజకీయ అనిశ్చితి వల్ల వాజ్పేయి ప్రభుత్వం కేవలం 13 రోజులో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సమయంలో వాజపేయి ప్రసంగానికి ఉత్తేజితుడై భారతీయ జనతా పార్టీలో చేరి కొంతకాలం చురుకైన పాత్ర పోషించాడు. యువ నాయకుడి నుంచి రాష్ట్ర జనరల్ సెక్రటరీ స్థాయికి ఎదిగాడు. 2009లో పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తరువాత బీజేపీని వదిలిపెట్టాడు. నటించిన చిత్రాల 4 స్తంభాలాట, హై హై నాయక చిత్రం, బళ్ళారే విచిత్రం, శ్రీవారికి ప్రేమలేఖ, 2 జళ్ల సీత, శ్రీవారి శోభనం, పెళ్లి నీకు శోభనం నాకు, రొటేషన్ చక్రవర్తి 1987, పుత్తడి బొమ్మ 100% లవ్, శంభు 2003, మల్లీశ్వరి 2004, గౌరీ 2004, సిబిఐ ఆఫీసర్ 2004, ఓరేయ్ పండు 2005, అల్లరి రాముడు 2002, మీ శ్రేయోభిలాషి, పోలీస్ భార్య, హీరో 2008, భలే మొగుడు భలే పెళ్ళాం 2011, ఆడు మగాడ్రా బుజ్జి 2013, చందమామ కథలు, దృశ్యం సినిమా 2014, లక్ష్మీ రావే మా ఇంటికి 2014, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ 2015, బీరువా 2015, శ్రీశ్రీ 2016, 2 కంట్రీస్ 2017, 2 రెళ్ళు 6 2017, చలో 2018, చల్ మోహన రంగా 2018, సమ్మోహనం 2018, దేవదాస్ 2018, శైలజారెడ్డి అల్లుడు 2018, ప్రతిరోజూ పండగే 2019, రఘుపతి వెంకయ్య నాయుడు 2019, ఫస్ట్ ర్యాంక్ రాజు 2019, ఎంత మంచివాడవురా 2020, డిస్కో రాజా 2020, భీష్మ 2020, ఓరేయ్ బుజ్జిగా 2020, అమరం అఖిలం ప్రేమ 2020, సోలో బ్రతుకే సో బెటర్ 2020, మిస్ ఇండియా 2020, శ్రీకారం 2021, రంగ్ డే 2021, శ్రీదేవి సోడా సెంటర్, అర్జున ఫల్గుణ 2021, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ 2021, సూపర్ మచ్చి 2022, హీరో 2022, తెలిసిన వాళ్ళు అంటే సుందరానికి 2022, లెహరాయి జిన్నా 2022, రంగరంగ వైభవంగా 2022, సామజవరగమన 2023, అన్నీ మంచి శకునములే 2023, మళ్ళీ పెళ్ళి 2023, ఇంటింటి రామాయణం 2023, మాయాబజార్ ఫర్ సేల్ 2023, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ 2023, మార్టిన్ లూథర్ కింగ్ 2023, భీమా 2024, నంది పురస్కారం 2013 నంది పురస్కారాలు, ఎస్వి రంగారావు పురస్కారం, ఫిలిప్పీన్స్ రాజధాని మనిలాలో నరేష్ విజయకృష్ణకి సర్ అనే బిరుదుతో పాటు గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేశారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ సంస్థతో పాటు ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ విభాగాలు కలిసి నిర్వహించిన సమావేశాలలో నరేష్ను మిలిటరీ ఆర్ట్స్ గుడ్విల్ అంబాసిడర్గా, లెఫ్టినెంట్ కల్నల్గా నియమించారు. ఈ విధమైన గౌరవం పొందిన తొలి నటుడు దేశంలో నరేష్.